జీవితం బంతాట లాంటిది. కొట్టిన బంతి కనిపించలేదని గేమ్ ఆటం మానేస్తామా? కొత్త బంతి కొనుక్కుంటాం. అలాగే సాయిరా బాను కాకపోతే ఇంకో ఉదయ్ బాను. అయినా నీకు వచ్చిన ప్రాబ్లం ఎంతయ్యా? ఆఫ్టర్ ఆల్ క్రికెట్ బాల్ అంతా, బాస్కెట్ బాల్ అంత ప్రాబ్లం ఉన్నా లైఫ్ తో ఫైట్ చేస్తున్న ఒక యోధుడు గురించి నీకు చెప్పాలి. అతన్ని ఎవరు వదిలేశారు? దేవుడు వదిలేశాడు. 3 ఏళ్లకే తల్లి పోయింది, 13 ఏళ్లకే తండ్రి పోయాడు. నెక్స్ట్ వికెట్ 23కా? అంత గ్యాప్ లేదు. ఆ నెక్స్ట్ ఇయర్ పెంచిన అత్తమామలు కూడా చచ్చిపోయారు. అమ్మా బాబోయ్, ఎంతమందిని పొట్టను పెట్టుకుని వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఎవడండా బకాసురుడు? అరే బాబిగా, బియర్ బాటిల్ పడేద్దామని కొండ చివరికి పోతే సూసైడ్ చేసుకుని అనుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందా తింగర్ది. ఏ రివేస్ జాబ్ పోతే పోయింది కాదురా, లైఫ్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఏ జిందగీ నా మిలేగే దుబారా. అరే మళ్ళీ వేస్తారా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ దాసు. ప్లీజ్ కమ్. ఎనీ ప్రోగ్రెస్? మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో చావాలని కోరుకుపోయి బ్రతకాలని ఆశ కలిగింది మ్యామ్. మీలాగే నలుగురికి ఉపయోగపడాలని యాటిట్యూడ్ డెవలప్ అయింది. వెరీ గుడ్. మరి దానికోసం నువ్వేం చేసావు? చర్చ్ దగ్గరికి వెళ్ళి పూర్ చిల్డ్రన్ కి పాస్తా దానం చేశాను మ్యామ్. పాస్తా దానమా? ఇండియాలో చేస్తే అన్నదానం అంటారు, ఇటలీలో చేస్తే పాస్తా దానం అంటారు. వెరీ నైస్. ఇంకా పక్కింటి ఆంటీని పట్టుకున్నాను మేడం. దాసు పట్టుకోవడం అంటే అలా కాదు మ్యామ్, కాలు జారి పడిపోతుంటే పట్టుకున్నాను. తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ, తొక్క మీద కాలే జారి పడిపోతుంటే పట్టుకున్నాను మ్యామ్. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే మీ ఆటోబయోగ్రఫీలో 2 చాప్టర్ బంతి ప్రపంచం ఇందాకే స్టార్ట్ చేశాను మ్యామ్. చాలా బాగా వస్తుంది అది. దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. సరే నీ ఇష్టం. జంతు ప్రపంచంలో ఈ బంతి ప్రపంచం ఏంటయ్యా? మేడం గారి బంతి ఫిలాసఫీ తెలియదు నీకు? ఎవరు మ్యామ్ ఇతను? ఈ అబ్బాయి పేరు రామారావు. ఇతనికి ఎవరు వేరు? ఇతనే పోదామనుకున్నాడు, లవర్ హ్యాండ్ ఇచ్చింది. మేడం ఏమైందయ్యా? నాకు మళ్ళీ సాయిరా పని గుర్తొచ్చింది మ్యామ్. ఆగు రామారావు. వదిలేండి అది కాదయ్యా. మ్యామ్. అనవసరం నా మ్యామ్. మాట విను. నాకు ఏం వచ్చేస్తుంది మ్యామ్. ఇవన్నీ కామన్. నాకు చచ్చిపోదాం అనిపిస్తుంది. రైలు కింద తలకాయ పెట్టాలనిపిస్తుంది. చిచి, ఏం మాట్లావి? నేనున్నానయ్యా. వదిలేండి మేడం, ఎవడు కర్మకాడు పోతాడు, మనకి చెప్పండి. దాసు అలా అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివా? సారీ మ్యామ్. ఇడియట్. ఈ రాత్రి ఇద్దరు ఇక్కడే ఉంటాడు. జాగ్రత్త. నన్ను ఏమైనా చేస్తానంటారా? అతనేమీ చేసుకోకుండా నా కొటేషన్స్ ఫిలాసఫీలు అబ్బాయికి చెప్పి జీవితం మీద ఆశ కల్పించు. అర్థమైందా? అవన్నీ చెప్తే నిజంగానే పోతాడు. అలాగే మ్యామ్. చూడు రామారావు, చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు. ఎందుకో తెలుసా? మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. అవుట్ ఆఫ్ ది గెలాక్సీ మ్యామ్. మ్యామ్ ఇఫ్ డోంట్ మైండ్ ఈ పెన్సిల్ ఫిలాసఫీని మీ బయోగ్రఫీలో ఇన్కార్పొరేట్ చేస్తాను. దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. సరే నీ ఇష్టం. రామారావు, రాత్రంతా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. పెన్సిల్ గురించి కదా మ్యామ్? కరెక్ట్. మనం మార్నింగ్ కలుద్దాం. నాకు ఈలోపు సాయిరా పని గుర్తొస్తే మిస్టర్ దాసు విల్ టేక్ కేర్. దాసు నువ్వు చూసుకో. వస్తాను. గుడ్ నైట్. ఐల్ మిస్ యూ మ్యామ్. గుడ్ నైట్. ఏ ఊర్రా నీది? సూసైడ్ చేసుకుంటావా? ఏది చేసుకో చూస్తాను. ఏ తమాషా చేస్తున్నావా? తింగ దొరికిందా అని చెప్పేసి తాట తీస్తా. వాట్కా ఎక్కడ్రా? ఓట్కేంటి? సిరాకు. స్మెల్ చూసి బ్రాండ్ చెప్పేస్తావా బాసు? కళ్ళు చూసి క్యారెక్టర్ కూడా చెప్పేస్తాను. ఓ మై గాడ్. ఎరా మీ వాళ్ళందరూ పోయారా? ఎవరు పోలేదు బాసు, జాబ్ పోయింది. చూడు దాసు, నువ్వు బ్రతుకు తెరువు కోసం వచ్చావు, నేను బంతి జానం కోసం వచ్చాను. 10,000 euros. ఈ రోజు నుంచి నీ పని. మీ పనే రావు సాబ్. చూడు రామారావు, అటు చావుంది, ఇటు బతుకుంది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. మ్యామ్ కొటేషన్ అదిరిపోయింది. ఇంటికి వెళ్ళగానే బంతి ప్రపంచంలో పెట్టిస్తారు. దసను ఉండవే. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసుగా. సరే నీ ఇష్టం. చూడమ్మా, సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే చాలా చిన్నదైపోద్ది. బంతినైతే విసిరేయచ్చండి, కానీ సాయిరాబాన్ ఎలా విసురుతాం? గేదెలా ఉంటది అది. అర్థమైంది. నీకు సాయిరాబాను మీద ఉన్నది ప్రేమ కాదు, కోపం. ఆ కోపాన్ని తీసేస్తే ప్రాబ్లం సాల్వ్. బంతిలో గాలి తీసినట్టు కోపాన్ని ఎలా తీసేస్తావండి? దానికి ఓ సొల్యూషన్ ఉంది. దాసు డ్రామా. yes ma'am. ఇప్పుడు ఇతనే సాయిరాబాను. లోపల ఉన్నదంతా కక్కి. మ్యామ్ పొద్దునే బ్రేక్ఫాస్ట్ హెవీగా చేశాడు, నా మీద కక్కమంటే ఏంటి? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇడియట్. ప్లీజ్ కోఆపరేట్. రామారావు, ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకోమా. తీసుకున్నావా? ఇప్పుడు సాయిరాబాను చేసిన అట్రాసిటీస్ మొత్తం గుర్తు తెచ్చుకో. అది అది కమ్ ఆన్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఇప్పుడు ఓపెన్ అయిపో. ఒసై సాయిరాబాను, నన్నెంత టార్చర్ చేసావే. మనోడని కూడా చూడకుండా పనోళ్ళ వాడుకుంటావా? నువ్వు 6 నెలలకోసారి హాస్టల్ మారితే బట్లు బకెట్లు నేను మోసుకురావాలా? మీ బాబాయ్కి కంటి ఆపరేషన్ జరిగితే క్యారేజులు నేనేసుకురావాలా? పోనీ ఎంత చేసినందుకైనా నా ఒక్కడికి స్టిక్ అయ్యావా? గణేష్, సురేష్, రమేష్, ప్రకాష్ రేడియో శ్రోతల్లాగా ఎంతమంది బాయ్ ఫ్రెండ్సే? పలకరించిన వాళ్ళందరికీ పడిపోవడమే. బాసు ఒకసారి సాయిరాబాను ఫోన్ నెంబర్ ఇస్తారా? సరే మ్యామ్. ఆ ఫోన్ ఇటీవే. నేను కొనిచ్చిన ఫోన్ తో ఊళ్ళో వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి సిగ్గులేదే నీకు? కన్నింగ్ రాస్కెల్.
ఏం మ్యామ్ ఇది? ఇదేదో వండర్లా ఉంది. ఇప్పుడు నా కోపం మొత్తం పోయింది. నా ఫోన్ కూడా పోయింది. పోతే పోయిందిలేవయ్యా ఎదవ ఫోను. రామారావు కోపం పోయింది, అది మనకి మెయిన్. మ్యామ్, 1 డేలోనే చావాలన్న థాట్ పోయింది. మీరు 10 డేస్ ఇస్తే బ్రతకడానికి రూట్ దొరుకుతుంది. ప్లీజ్ మ్యామ్. అమ్మా జానకి, జానకి. ఏంటి ఏం లేదమ్మా, ఇండియా నుంచి డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆయనకి లొకేషన్ చూపించాలి. కరెక్ట్ టైం కి కరణ్ జోహర్ వచ్చి కూర్చున్నాడు. కెన్ యూ మేనేజ్? నో ప్రాబ్లం బాబాయ్, నేను మా శిష్యులు వెళ్తా. థాంక్స్ అమ్మా. దాసు లేట్ అవుతుంది, మ్యామ్ పిలిచారు, బయటికి వెళ్ళాలి. వస్తున్నానండి. అయినా మీరు ఇంత ట్రై చేసినా మా జానకి మ్యామ్ని పడడం మాత్రం చాలా కష్టం. కష్టమైన దాన్ని అచీవ్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఏదో సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకోకుండా ఈ సినిమా వాళ్ళతో మనకెందుకు చెప్పండి? రామారావు, ఇక్కడికి రావడంలో నా స్వార్థం కూడా ఉంది. మీకు స్వార్థమా? నేను నమ్మను. వ్యక్తిగత స్వార్థం కాదయ్యా, సామాజిక స్వార్థం. సౌండింగ్ కొత్తకుంది. మీనింగ్ ఏంటి మేడం? ఏం లేదయ్యా, ఈ డైరెక్టర్ ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లని చూస్తున్నాను. చాలా రాడికల్ గా ఉన్నాడు. ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, సమాజం మీద బాధ్యత లేదు. సెక్స్, వైలెన్స్, నరుక్కోడాలు, కురుక్కోడాలు చెత్తా చెదారు. అందుకే వీడిని ఎలాగైనా మార్చి మన బంతి కాన్సెప్ట్ సినిమా తీస్తే అది ప్రపంచమంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. కరెక్ట్ మేడం. అప్పట్లో చాలా మంది సాగర్ సంగమం చూసి నాట్యం నేర్చుకున్నారు, శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకున్నారు, శివ సినిమా చైన్లు పట్టుకున్నారు. అన్ని బ్యాడ్ కంపారిజన్స్. డైరెక్ట్ గా వస్తున్నారు. సూర్య, ఆ కోఆర్డినేటర్ గోపి గారికి చెప్పు, మన కంఫర్ట్స్ ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ సార్, గోపి గారు పంపించారు. వాడెక్కడ సార్ యాక్చువల్లీ చచ్చిపోయాడా? కాదు సార్, ఆయన వేరే పనులు రాలేకపోయారు, అందుకే మమ్మల్ని పంపించారు. ఏంటి మళ్ళీ అసిస్టెంట్ సార్? కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం సార్. ఇవన్నీ మిలాన్ లొకేషన్స్. సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? డిజాస్టర్ సార్. సినిమా కొనుక్కున్న అందరూ పురుగుల మందు కూడా కొనుక్కున్నారంట, పచ్చి బుల్లు తిడుతున్నారంట హీరోని డైరెక్టర్ని. హలో బాబు, నేను రివెంజ్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నా, ఇట్లీ నుంచి. నాగేశ్వరరావు ఏమన్నారు మా సినిమా గురించి? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ బస్టర్ అంటారు. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఇళ్లలో దేవుడు ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటున్నారంట. అవునా? ఇది ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి. దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ. డైరెక్ట్ అంటే ఈడ్రా, అస్సలు జల్సీ లేదు. మన నెక్స్ట్ ఇటుకే చేస్తున్నాం, ఫిక్స్. అదేం సార్, పచ్చడైపోయిన సినిమాని ప్రెస్ మీట్ లో పొగిడినట్టు అలా పొగిడేశారు? ఇది ఫ్లాప్ అని అడిగి తెలవడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. అరే ఇదేదో బాగుంది, ట్విట్టర్ లో పెట్టు. సార్, మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంటే స్టోరీ. అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో తగులుతుంది కదా. అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు, రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. ఓ. అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్నీ కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళలాగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఒరే సూర్య, ఈ దిక్కుమాల స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది, రికార్డ్ చేసుకో. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఇక్కడే సాంగ్ వస్తుంది సార్. అది తమను చూసుకుంటాను, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే 2వ హీరోయిన్ రాణి. హీరో పెద్ద బండరా ఎట్టుకుని తలగా బాగా కూడా చంపేశాడు. కట్ చేస్తే కామెడీ సీన్. ఎక్కడ కామెడీ సీన్ ఏంటి సార్? సవాల్ 2 సెటైర్లు వేసుకున్నాయి, నువ్వు రికార్డ్ చేసుకున్నా. ఇక 3వ హీరోయిన్ మమతని బరబరబర ఇడ్చుకెళ్ళి బాత్రూమ్ లో పడేసి పీక మీద కాలేసి తగ్గి చంపేసాడు. కట్ చేస్తే ఫైట్. ఫైట్ ఎవరితో సార్? ఇంకెవరితో? అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో. అంటే అమ్మాయి క్యారెక్టర్ అంత బాడా? బాగా బ్యాడ్. లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయి? తర్వాత ఏం జరిగింది సార్? అక్కడ దాకా వచ్చిందిరా. నైట్ 2 పెగలేస్తే మొత్తం వచ్చేస్తుంది. బేబీ, సార్ ఈ స్టోరీకి యాప్ లొకేషన్స్ కావాలమ్మా. సార్, మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ఈ లొకేషన్ సరిపోతుందా? వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కి ఏ లొకేషన్ అయినా ఎక్కువ. ఒరే సూర్య, రికార్డ్ చేసుకో. ఫ్రేమ్ పెడితే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు. ఏంట్రా సూర్య, విజువల్స్ అలా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. రాత్రి తాగిన దిగలేదా? వాళ్ళు నిజంగానే వస్తున్నారు. రామారావు, గోడ కొట్టిన బంతి ఎప్పటికైనా తిరిగి వస్తుంది. మొన్న టూరిస్టులకి టోపీ వేసిన ఒక గ్యాంగ్ ని పోలీసులకి పట్టించాను. దాంతో వాళ్ళు పగబట్టి నా కోసం వీళ్ళని పంపించుంటారు. నో, వాళ్ళు వచ్చింది నా కోసం. అంత క్రేజీగా వస్తానంటే వాళ్ళు ఖచ్చితంగా క్రేజీ రాబర్ట్ మనుషులే. నో, వాళ్ళు వస్తుంది నా కోసం. నో,
నా కోసం నా కోసం చెప్తున్నాను. నేను నా కోసం చెప్తున్నాను కదా బేబీ. అప్పుడు మీ గొడవ వాళ్ళకి దొరికే ఉంటే పచ్చడి చేసేస్తారు. మన పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల మీరు చేసిన కుంఫు వల్ల ఇంకా మిగిలినాం కానీ బాసు. లేకపోతే మ్యాడ్ మేడంతో తిరుగుతుంది ఒక క్రేజీగా బలైపోయే వాళ్ళం. వాళ్ళు వచ్చింది తన కోసం కాదు, నా కోసం. అంటే వాళ్ళు సైరాబాన్ సైడా? అదెవరు? అదేంటో సాబ్, చెంటి పిల్లలు తాగడం కోసం ఇచ్చిన గంట కోసం సైరాబాన్ సైరనుకుంటారు కదా. ఈ అమ్మాయిలకి ఏడ్చే మగాళ్ళని ఓదార్చడం అంటే సరదా, అందుకే ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాను. అంటే మీలో ఒక ఫైటర్ డాన్సర్ కాకుండా రైటర్ కూడా ఉన్నాడు అనమాట. మల్టీ టాలెంటెడ్ రావు సాబ్. దాసు బస్సు మందు తాగితే సైరాబాను మర్చిపోవచ్చు అన్నావు కదా, మరి ఎందుకు గుర్తొస్తుంది? మందు పర్పస్ అదే కదా. మరి ఆ పర్పస్ ఎందుకు ఫెయిల్ అయింది? మీరు మరీ డీప్ గా హట్ అయ్యారేమో బాసు. నేనే కాదురా, అసలు ఈ సైరాబాను లాంటి డకోటాల వల్ల దేశీ బాయ్స్ అందరూ సఫర్ అవుతున్నారు. అసలు ఇది బొమ్మరిల్లు రిలీజ్ కలిసి లవ్ ఫెయిల్యూర్ 50 days కి విడిపోయి ఉండకపోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేసే. అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ కూడా ఉందన్నమాట. ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు, చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ్ గారి హ్యాండ్ డీప్ గా ఉంది. అసలు అమ్మాయిలకి కాఫీ డేస్ అలవాటు చేసిందే వీడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్ ని తెగగారం చేస్తాడు. అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం మారం చేస్తారు. అసలు మన మాస్ ఫేస్ కి కాఫీ డేస్ కి మ్యాచ్ వద్దా దాసు? కరెక్ట్. ఈ దిల్రాజ్ ఒకడు ఒకవైపు యూత్ సినిమాలు తీసే లవ్ చేయకపోతే లైఫ్ వేస్ట్ అని హిప్నటైజ్ చేస్తూ, ఇంకోవైపు ఫ్యామిలీ సినిమా తీసే పెద్దలు చెప్పినా కరెక్ట్ అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. వీళ్లతోనే చచ్చిపోతా ఉంటే రీసెంట్ గా సోషల్ నెట్వర్క్స్ ఒకటి చూసావా, పేర్లోనే నెట్ ఉంది అంటే వలే సబ్బాయిల్ని పట్టేయడమే. ఈ గుంట్లు బుక్కులు పట్టుకోరు కానీ 24 గంటలు ఆ ఫేస్బుక్ లోనే ఉంటారు. పోనీ అక్కడైనా జెన్యూన్ గా ఉంటారా దాసు? అబ్బే, పేరు కనిష్క, ఫోటో అనుష్క, పేరు సంగీత, ఫోటో సమంత. అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదు దాసు, సింగిల్ జీ ఫర్ గర్ల్స్. ఈ పబ్బులు, క్లబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, మాల్స్, మల్టీప్లెక్స్లు పెట్టింది ఎవరి కోసం అనుకున్నావు? పుట్టిన తర్వాత బాబుల్ని, పెరిగిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ని, పెళ్ళైన తర్వాత మొగుళ్ళని నాన్ స్టాప్ గా నాశనం చేయడానికి. వీటన్నిటిని 1 day 1 single day బ్యాన్ చేయమను. అరగంటలో ఇండియా అమెరికన్ దాటకపోతే నా మీసం తీసి ముక్కు నేలకి రాస్తా. రావు సాబ్, ఏంటి ఆవేశం? అంటే లేడీస్ అంతా ఎంతేనంటారా? ఒక్కరు తప్ప. ఎవరు రావు సాబ్? జానకి మ్యామ్. అంటే మన మ్యామ్ లేడీ కాదా? బాయా? లేడీ బాయ్ రావు సాబ్? చిజయ్ దేవత, జీ ఫర్ గాడెస్. అసలు జానకి మ్యామ్ ఎప్పుడైనా సరిగ్గా చూసావా? మ్యామ్ లోని మంచితనం తప్ప మనిషినప్పుడు సరిగ్గా చూడలేదు బాసు. మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది. అదే చీర కట్టిందనుకో సాక్షాత్తు కనక మహాలక్ష్మే. అలాంటి మేడం శిష్యులవే ఉండి ఇలా మందు తాగడం ఏంట్రా? ఈ విషయం మేడంకి తెలిస్తే ఆవిడ సెన్సిటివ్ హార్ట్ ఎంత వీక్ అయిపోతుంది. నిజమే బాసు, మన మ్యామ్ మెయిన్ ఏంజల్ అయితే ఇంకి పిక్కి సైడ్ ఏంజల్స్, వాళ్ళైతే చచ్చిపోతారేమో. చిచి, నీ మాట విని లైఫ్ లో ఫస్ట్ టైం తాగాను, ఇదే లాస్ట్ టైం కావాలని ఫిక్స్ అయ్యాను. బాటిల్ ఫినిష్. చూడండి వాళ్ళని, ఇడియట్స్. వాళ్ళు వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వండి. అయినా పొగిడేదేదో మ్యామ్ ని డైరెక్ట్ గా పొగిడేయకుండా అమ్మాయిలందరినీ ఒక రౌండ్ మరి పొగిడారేంటి? అందరినీ తిట్టి తను ఒక్కదాన్నే పొగిడితే ఒకే ఒక్కది లెవెల్లో ఫీల్ అవుద్ది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? మందేద్దాం బాటిల్. ఇంకెక్కడ బాటిల్ పగలగొట్టేశారు కదా. పిచ్చిదాసు, వాటర్ బాటిల్ పగలగొట్టా, ఫుల్ బాటిల్ పక్కన పెట్టా. రావు సాబ్, మిమ్మల్ని చూస్తుంటే భయం వేసిస్తుంది. ఏమా దాసు, బాసు రాత్రి మనం కొట్టిన గాలికి ఈ పాటికి బంతి బౌన్స్ అవుతుంటుంది కదా. ఏమైనా మీ బాస్కెట్ లో మాత్రం పడదండి. అదేంటా? బంతి జానకి గారు సిస్టర్ తెరిసా అవ్వాలనుకుంటారు కానీ మిసెస్ రామారావు మాత్రం అవ్వాలనుకోదండి. ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. కనక మహాలక్ష్మిలా ఉన్నానా? అరే, నా మనసులో ఉన్నమాట మేడం కలే తెలిసిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని తీర్చిదిద్దిన దాన్ని ఆ మాత్రం తెలుసుకోలేనా? కరెక్ట్ మేడం, మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఆపొద్దు ప్లీజ్. ఏంటి రామారావు ఏదో స్ట్రగుల్ అవుతున్నావు, చెప్పవయ్యా. ఏం లేదు మ్యామ్, కొంచెం డీటెయిల్ గా వెళ్దాం అనుకున్నాను అంతే. ఆ జుట్టు చూస్తే జుట్టు పిక్కొని మగాడు ఉన్నారేమే. ఇట్స్ క్వైట్ పాసిబుల్. యా బాసు, మెడకాయ 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 కదరా, నెక్కు నెక్లెస్ రోడ్ చూడు. వల్గర్ గా మాట్లాడకూడదు, నడువు నేషనల్ హైవే. ఆర్ఎంబీలో పనిచేస్తుంటారు, రోడ్లు తప్ప ఇంకేం రావట్లేదు. షరాప్. కవికి ప్రపంచంలో దేనైనా వాడుకునే హక్కు ఉంది. రామారావు, నీలో మంచి పోయిట్ ఉన్నాడు. నిన్ను చేసుకుపోయే అమ్మాయి ఎవరో గానీ షీజ్ రియల్లీ లక్కీ. ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాం, ప్రసాదం తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. బాయ్ 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 మేడం. రావు సాబ్, మీరు మామూలు బ్యాట్స్మెన్ కాదండి. మీ దెబ్బకి ఏ బంతే నా సిక్సరే. ఏంటయ్యా హడావిడి? హడావిడి అంటారేంటి? నా వద్ద కొంపలు అడుగుపోతుంటాయి. పచ్చి సరిగ్గా పెళ్లి ఫిక్స్ అయిపోయింది తెలుసా? ఆ విషయం తెలిసి సైడ్ క్యారెక్టర్ నాడు నేనెంత ఫీల్ అవుతుంటే మెయిన్ క్యారెక్టర్ మీరెంత ఫీల్ అవుతారో నాకు ఇమాజిన్ అండి. మరి ఏం చేస్తాను? రావు సాబ్ కొంప తీసి చూసారు పాటికి వెళ్ళిపోయాడా మ్యామ్?